కోతులు వస్తున్నాయనే కారణంతో ఎన్నో ఏళ్ల క్రితం వేసిన చెట్లను నరికివేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరాలో జరిగింది. స్థానిక టీఎస్ఎస్ డబ్ల్యూఆర్ఎస్ స్కూలు అలాగే కళాశాల ఆవరణలో 2 దశాబ్దాల క్రితం నుంచి పెరుగుతున్న చెట్లను ప్రిన్సిపల్ నరికివేయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పర్యావరణాన్ని కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మొక్కలు నాటుతుంటే ఏపుగా పెరిగిన చెట్లను కోతుల పేరు చెప్పి నరికివేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చెట్ల నరికివేతపై ఫిర్యాదు అందుకున్న సోషల్ వెల్ఫేర్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శారదా స్కూల్ కాలేజ్ పరిసరాలను పరిశీలించారు. నరికిన విషయాన్ని ఎవరో తెలియదంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి నాకు ఒక వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. ఫొటోస్ షేర్ చేశారు నాకు. అది నేను ఇక్కడ ప్రిన్సిపల్ గారిని అడిగాను. కోతులు చాలా ఎక్కువైపోయి వాటి మీద కూర్చొని పిల్లలు నైట్ స్టడీకి వస్తూ పోతుంటే మీద పడడం, పిల్లల్ని దక్కడం, పిల్లలకి మేము 5 days కోర్స్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి నేను ఆ అశోక చెట్లు మాత్రం నరికించాను. మిగతావి ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా నరికించకూడదు కాబట్టి అది చేశాన్నారు. అది తప్పని చెప్పాను నేను తనకి. ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. ఆ చెట్టు నరికారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ కోతులు వస్తాయి. అది కాదు కదా, కోతులు రాకుండా చూడడానికి పర్మనెంట్